నమస్తే అందరికీ. చెప్పినా కదా ఇవాళ కూడా జబర్దస్త్ వార్తలు పట్టుకొని వస్తా అని చెప్పి బరాబర్ చెప్పినట్టే చెప్పిన వాళ్ళకి వచ్చేసిన జబర్దస్త్ వార్తలు తెచ్చేసిన అన్నట్లు మన తెలంగాణ సర్కారు ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు కదా సర్కారులు. ఈవీ కార్లు ఈవీ బైకులు కొనుక్కుంటే 20% డిస్కౌంట్ ఇస్తారట. చెప్పుడు కాదు చేసి చూపించరు కూడా. నేను ఆల్రెడీ సెక్రటేరియట్ కాడ కొంతమంది సర్కారు ఉద్యోగులకు బండ్లు ఇచ్చుడు కూడా అయిపోయింది. లక్కంటే సర్కారు ఉద్యోగులు దేపో కదా. సరే చలో ఇలా డిస్మార్ట్ వార్తలు షురు చేద్దాం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం రండి. అసెంబ్లీ కాడ కాంగ్రెస్ సర్పంచ్ని ఆగం చేసిన పోలీసులు అపోజిషన్ పార్టీ లీడర్ అనుకొని గొర్ర గుంజుకుపోయారు. పట్నంలో పట్టుబడ్డాయి నకిలీ ఎనర్జీ డ్రింకులు. స్టిక్కర్లేసి మంది కంటగడుతున్నారట కోర్టులు బ్యాన్ చేసిన జ్యూసుల్ని. బంకుల కాడ బారు తీరుతున్నారు జనాలు. పుకార్లను నమ్మి నింపుకపోతున్నారు బాటిళ్లకు బాటిళ్లు. పట్టుబడ్డాడు నకిలీ పండ్ల డాక్టరు. పట్టుమని 10వ తరగతి కూడా చదవలేదట సారు. మామూలుగా అధికార పార్టీ లీడర్లు కార్యకర్తలు ఏమన్నా లొల్లి పంచాయతీ చేసినా చూసి చూడనట్టుంటారు పోలీసులు. ఇంకా అరెస్టు చేసుడు అనేది అబ్బో ఎప్పుడో చాలా తక్కువ ఉంటుంది. అధికార పార్టీలు ఉండే సర్పంచ్ అయినా సరే పైన పవర్ ఉన్నంతసేపు మస్తు పవర్ఫుల్ ఉంటారు. కానీ అదే అధికార పార్టీ సర్పంచుల్ని పట్టుకొని కాళ్ళు రెక్కలు పట్టుకొని ఎట్లా ఎత్తుకుపోయి వ్యానెక్కిచ్చిరో చూడు నేను అసెంబ్లీ కాడ. ఇక దానికి మన సర్పంచ్ సార్ రియాక్షన్ కూడా చూడాలా మీరు. 6 గ్యారెంటీలను అమలు చేయాలనేమో బీజేపీ వాళ్ళు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు అన్ని మంజూరు చేయాలని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం వాళ్ళు. 2 పార్టీల లీడర్లు కార్యకర్తలంతా నిన్నొక్కనాడే అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రాం పెట్టి పోలీసు వాళ్లకు పెద్ద పనే పెట్టిరు. ఇట్లకేళి ఎవరొచ్చి అసెంబ్లీలో గుసాయిస్తారోనన్న భయం కొద్దీ ఆవుపడ్డోళ్ళను ఆవుపడ్డట్టు దొరికిన వాళ్ళని దొరికినట్టు వ్యాన్ ఎక్కించి వాటికపోడు పెట్టిరు పోలీసు వాళ్ళు. ఈ ఇంతలనే ఈ అన్న అట్లకేళి వస్తుంటే దొరకబట్టిరు. అయితే ఈ అన్న అటు బీజేపీ లీడర్ కాదు, బీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు అంతకంటే కాదట. కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అట. అరే నేను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్నయ్యా, నన్ను పట్టుకుంటారా? ఇక చూడు అసెంబ్లీలో సమావేశాలు చూద్దామని వస్తా అంటే మా ఎమ్మెల్యే సార్ పాస్ ఇచ్చిండు అని ఫోన్లో చూపెట్టిండు. సరే కదా ఏదో మిస్టేక్ అయిందని కిందికి దించగానే గాయంతో కనబడతలేదా, ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని వ్యాన్ ఎక్కిస్తారా మీరు అని పోలీసు వాళ్ళని పొడిచినట్టు అనగానే సుర్రుమన్నట్టుంది. నువ్వు ఏ పార్టీ అన్న సంగతి మాకెట్లా కనబడుతుంది భయ, చాలు ఎక్కువ అని మళ్ళా గుంజి వ్యాన్ ఎక్కి పోయారు. ఇక అట్లా బతిలాడంగానే పోనీతి అని ఈయనను పక్క పండున్న ఇంకో సర్పంచ్ను ఇద్దరిని ఇడిచిపెట్టిరు. మానకొండూరు ఎమ్మెల్యే గారు ఇచ్చిన పాస్ పట్టుకొని వచ్చిర్రట. అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ ఎట్లా నడుతుందో చూద్దామని. మరి వచ్చిన వాళ్ళు వచ్చిరు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని రాకుంటే పోలీసు వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు అనుకున్నారో. ఈ దెబ్బతోటి మల్లోపారి కండువ లేకుండా బయట కాలు కూడా పెట్టడుగా వచ్చి అధికార పార్టీ సర్పంచ్ గారు. వెనకట ఋషులు మునులకు కోపం వస్తే ఆ కమండలంలోకించి నీళ్లు తీసి అరచేతిలో పోసుకొని, మూర్ఖుడా నాకే ఆగ్రహం తెప్పిస్తావా, నిన్నేం చేస్తానో చూడు, ఓం భీం బుస్ నువ్వు కోతిలా మారిపో అని శపించేటోళ్ళట. వాళ్ళు కూడా కోతులు ఎక్కువనే మారిపోయేటోళ్ళు. ఎందుకంటే పౌరాణిక సినిమాలలో ఎన్నిట్లలో మనం చూడలేము కదా. కానీ ఇప్పుడు అసంటి శక్తులున్న ఋషులు మునులు ఎవరు లేరు అని మీరు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే మేమున్నాం, మాకింకా శాపాలు పెట్టే పవర్స్ కూడా ఉన్నాయి అని బెదిరించి పైసలు వసూలు చేయబోయారట.
ఇక కృష్ణా జిల్లాలో కొందరు దొంగ స్వాములు. ఎవరి మీదన్నా కోపం వస్తే శపించగలిగేటంత శక్తులున్న స్వామీజీలుండే కాలం కాదన్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా ఇది. అయితే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు అనే ఊళ్ళే ఉండే ప్రసాదరావు మణి అనే పెద్ద మనుషుల ఇంటికి స్వామీజీల ఏషంలో వచ్చిన గీ నలుగురేమో మాకు ₹1,00,000 సమర్పించుకుంటారా శపించమంటారా అని బెదిరించిరట. ఇగో ఈ పెద్ద మనిషి పేరు మణి అట. ప్రసాదరావు అనే ఈమె ఇంటాయన ఏదో పనిపడి అట్లా ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టి పట్నం తవ్వబట్టిన 5 నిమిషాలకే ఈ నలుగురు కారేసుకొని వచ్చి ఇంటి ముంగట ఆపిర్రట. సరిగ్గా అదే టైంకు ఇద్దరు పెద్ద మనుషులు ఎట్టున్నారో ఓ పారట్లా చూసిపోదామని వచ్చినట వీళ్ళ కొడుకు బామ్మర్ది. పెద్ద ఆయన ఊరికి పోయిన ముచ్చట తెలుసుకొని సరే అత్తమ్మ నేను కూడా పోయేస్తా అని చెప్పి ఇట్లా అడుగు బయట పెట్టేటప్పుడే కారేసుకొచ్చి ఎవలో బాగా ఎరుకున్నోళ్ళ ఇంటికి వచ్చినట్టే సర్రసర్ర లోపలికి వచ్చిరట. ఇంట్లో దాకా పోతుంటే ఆపి బయటనే కూసబెట్టి ఎవరు మీరు ఏం సంగతి ఎందుకు వచ్చిరని మాట్లాడుతుంటేనే 4 మంత్రాలు చదివినట్టు చదివిరట. ఇంతల్నే బయట ఏదో సప్పుడైతుంది ఏంది మన ఇంటికాన్నేనా అని చెప్పి పొయ్యి మీద పెట్టిన గిన్నె కూడా మర్చిపోయి బయటకు వచ్చిందట ఈ పెద్ద మనిషి పద్మమ్మ. శోకాలు ఇప్పుడు మంత్రాలు ఇప్పటికీ మా ఇంటి ముందు ఎవరబ్బా అని అనుకుంటా వచ్చి పొయ్యి మీద గిన్నె కూడా మాడిపోయి వదిలేసి తెలవల. వచ్చేప్పుడు పిల్లి కూడా ఒకడు ఉయ్యాల్లో ఒకడు అక్కడ ఒకడు ఇక్కడ కూర్చున్నారు. శోకాలు ఆ బాబు ఒక్కడే ఉండాలి. ఆమె రాగానే 2 పూలు చేతులు పెట్టి విభూది బొట్లు రుద్ది ఆశ్రమ నిర్వహణకు అర్జెంటుగా మాకు ₹1,00,000 ఇవ్వమని డిమాండ్ చేసిరట. ₹1,00,000 ఏంది మేమెందుకు ఇస్తాం ఎవరు మీరంతా అయినా మా తాన గన్ని పైసలు ఎక్కడి 5-6 వేల కంటే ఎక్కువ లేవని చెప్తే ఫస్ట్ మస్తు సీరియస్ అయ్యారట. మూర్ఖులారా పైసలు ఇవ్వకుంటే శపిస్తామని భయపెట్టిరట. ఇక ఎట్లుంటది ఇద్దరికిద్దరు మస్తు భయపడ్డారట. కానీ జరంత ధైర్యం కూడా కట్టుకొని మా తాన నిజంగానే లేవు స్వాములు అని చెప్తే సరే ఉన్న కాడికి పట్టుకరాపోమని ఆయనతో ఆ పైసలు అందుకొని అవతల పడ్డారట. ఆ బాబుకి అత్యంతలేసి నాకు అత్యంతలేసి చేతిలో గులాబీ పువ్వు చామంతి పువ్వు ఇచ్చి బొట్టు పెట్టారు. ₹1,00,000 అడిగారా? అడిగారండి. 1,00,000 అని చెప్తే ఆయన చేతిలోంచి ₹1000 500 ఇస్తున్నాడు. నేను రాలేదు. టైంకు వీళ్ళ కొడుకోల బామ్మర్ది ఇంటుండే పాటికే సరిపోయింది కానీ లేకుంటే ఈ పెద్దమ్మను ఎంత పరిశాన్ చేస్తుండేనో వచ్చినోళ్ళు. మరి ఈ సీసీ ఫుటేజ్లలో చూస్తుంటేనైతే పంతుళ్ళు పూజారులు స్వామీజీలు లెక్కనే ఉన్నారు ఒరిజినల్గా. గిట్లెట్లా డిమాండ్ చేసిర్రు అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు ఏం కథ అని సీసీ ఫుటేజ్లో కానొచ్చిన కార్ నెంబర్ను చూసి ఎంక్వైరీ చేస్తున్నారట ఉయ్యూరు పోలీసోళ్ళు. చూడురు ఎసుంటి మోసాలు నడుస్తున్నాయో లోకం మీద. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో అస్సలు తెలుపుతలేదు. అరే రే 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 ఏం కల్తీగాళ్ళు మోపారు భయ్యా ఈ లోకం మీద. అరే అది ఇది అని తేడా లేకుండా అన్నింటికీ కల్తీలు నకిలీలు తయారు చేసి మన పానాలకు ఎసరు పెడుతున్నారు. పానం హుషారు కావాలని తాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగుతుంటాం చూడుర్రి. అగో వాటిని కూడా నకిలీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తయారు చేసి మంది కంటగడుతున్నారట. ఈ పట్నం కూకటిపల్లిలో ఉండే దొంగ దందా తెలిసిన కొంతమంది కేటుగాళ్ళు. అసలు ఓఆర్ఎస్ డ్రింకే మంచిది కాదని డాక్టర్లు చెప్తుంటే ఆ డ్రింకుల నకిలీ డ్రింక్ తయారు చేసి అమ్ముడే ఇంకా పెద్ద గమ్మతున్నది. ఊరిని నకిలీలు పాడుగాను సినిమాలలో హీరోకు హీరోయిన్కు డూపులు ఉన్నట్టు అసలు వస్తువుకు పక్కా నకిలీలు తయారు చేస్తున్నారు కదా బద్మాషోలు. ఇగో రీబ్యాలెన్స్ అనే పేరు మీద నకిలీ రీబ్యాలెన్స్ డ్రింకులను షాపులకు సప్లై చేస్తున్నారట ఈ ఏజెన్సీ వాళ్ళు. ఈ రీబ్లాంజ్ అనేటువంటి ఓఆర్ఎస్ పదార్థం ఏదైతే ఉందో ఇది ఒరిజినల్ ప్యాకెట్ మీకు చూపించేది. కానీ దీని మీద నకిలీ స్టిక్కర్ వేసి కింద విట్ ఓఆర్ఎస్ అని చెప్పి ఇది ఆల్రెడీ ఎప్పుడో బ్యాన్ చేసినటువంటి కంపెనీ. ఆ బ్యాన్ చేసినటువంటి బ్రాండ్ మీద నకిలీ స్టిక్కర్ వేసి ఇవి ప్రతిరోజు మెడికల్ షాపులకి కిరాణా షాపుల్లో ప్రజల ప్రాణాలతోటి చిన్నపిల్లలు తాగుతారు, బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వాళ్ళు తాగుతారు. ఇటువంటి ప్రజల ప్రాణాలతో చెలగడుతున్నటువంటి దీన్ని ప్రశ్నించడానికి మేము వస్తే వారు మా మీదనే ఎదురుదాడికి దిగటం. ఆల్రెడీ మెయిన్ ఎవరైతే సంబంధించిన 2 వ్యాపారులు ఉన్నారో వాళ్ళు పారిపోవడం జరిగింది. పర్మిషన్ లేదు మాను లేదు మనల్ని ఎవర్రా అడిగేది అన్నట్టు పట్నం కూకట్పల్లి బాలాజీ నగర్లో ఉన్న ఈ ఇంటిని కిరాయికి తీసుకొని దొంగ దందా నడిపిస్తున్నారట గుట్టుగా. ఇంతకిది నకిలీదన్న ముచ్చట ఎట్లా బయటపడ్డదట అంటే ఇవలో షాపులో ఇసుంటి డ్రింక్ ప్యాకెట్ కొంటే ఆ పేరు కింద ఏదో స్టిక్కర్ అంటేసినట్టు అనుమానం కొట్టిందట. అది వీకి చూస్తే ఇగో ఇది ఎన్నడో కోర్టోలు నిషేధం పెట్టిన నకిలీ డ్రింక్ అన్న ముచ్చట తేలితే అక్కడి లోకల్ పబ్లిక్ చెప్తే ఈ దొంగదందా గుట్టు రట్టు చేసిర్రు అంతా గుడి. చూడు ఎంత హుషారుగా ఉన్నారో. కోర్టోలు నిషేధం పెట్టినా తెలివిగా స్టిక్కర్లు అంటేసి మరీ అంటగడుతున్నారంటే మందిపానాలంటే అస్సలు లెక్కేలేనట్టుంది కదా. ఈ విటర్స్ బ్రాండ్కి కవర్ వేసి దీన్ని పబ్లిక్ సేల్ చేస్తున్నారు, షాపులలో సేల్ చేస్తున్నారు, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ దగ్గరికి పంపిస్తున్నారు.
దీనివల్ల చాలా ప్రమాదకరం ఉంది. ఇది తాగితే చావడం ముందు జరుగుతుంది. దీని మీద ఆల్రెడీ ఎప్పుడో ఈ విటోరసన్ బ్రాండ్ అనేది కోర్టు ఎప్పుడో బ్యాన్ చేసేసింది. ఇది ఎవరు సేల్ చేయట్లేరు. వీళ్ళు తెలివిగా బిజినెస్ చేయడానికి వాళ్ళ సొంత స్వలాభం కోసము ఏం చేస్తారంటే స్టిక్కర్ వేసి సేల్ చేయడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేసుకొని ఈ మొత్తం దీన్ని సీజ్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా. చిన్న పిల్లగాల కాడికెళ్ళి శాతగాని పెద్ద మనుషుల దాకా పానం బాగలేకున్నా నీరసం అనిపించినా ఈ డ్రింకు తాగితే జర పానం అల్కగా అవుతుందని తాగుతుంటారు. కానీ వీళ్ళు అమ్ముతున్న ఈ డ్రింకు తాగితే హుషారవుడు పక్కకు పెట్టు, దావకాన బెడ్ ఎక్కుడు పక్కానే అని గరమవుతున్నారు లోకల్ పబ్లిక్. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి కేసు రాసుకొని చర్యలు తీసుకుంటామని అని అంటున్నారు. ఇక ఇరాన్ వార్ ఎఫెక్ట్ షురు అయినట్లే కనిపిస్తుంది కదా మన మీద. పెట్రోల్ బంకుల కాడ నో స్టాక్ బోర్డులు, బాటిళ్ళు, బండ్లతోటి కిలోమీటర్ల కమానం క్యూ లైన్లు. ఏ రాష్ట్రంలో చూసినా ఇదే కదా కనిపిస్తున్నది మొన్నటి నుంచి. అయితే నిజంగానే స్టాక్ లేదా, లేక స్టాక్ ఒడిచిపోతుందన్న భయంతో ముందు జాగ్రత్త పడుతున్నారా? పారి అరుచుకుందాం. చూస్తున్నారా, ఎవరి చేతిలో చూసినా ప్లాస్టిక్ బాటలే. యోగ్య అన్ని ఎవరో సంచి మొత్తం నింపిండు సీసాలతోటి. అయితే ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికర్ల పెట్రోల్ బంక్ కాడ కానొచ్చిన సీన్లు ఇవన్నీ. పెట్రోల్ కోసం బారులు తీరురు జనాలంతా. తాకుడు దాకితే స్టాక్ అంతా ఒడిసిపోయిందట. దెబ్బకే నో స్టాక్ బోర్డులు పెట్టేసి అడ్డంగా బ్యారికేడ్లు పెట్టేసుకున్నారు బంకులోళ్ళు. అదట్లుందా? ఇటు చూడు, రాజస్థాన్ రాష్ట్రం బికనేర్ సిటీలో ఉన్న పెట్రోల్ బంకుల కాడ సీన్ ఎట్లుందో. వీళ్ళైతే ఏకంగా డ్రమ్ములలోనే నింపుకపోతున్నారు డీజిల్ను, పెట్రోల్ను. ఇటు హైదరాబాద్లో కూడా అంతే, శాంతాడంత క్యూ లైన్లు కానొస్తున్నాయి ఏ బంకు కాడ చూసినా. అరే సరిపోని పెట్రోల్ ఉంది, ఎవ్వరు పరిశాన్ కావద్దని స్వయంగా అధికారులు బంకులోళ్ళు అంతా చెప్పినా కూడా అమ్ముతలేరు. కానీ సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను మాత్రం పక్కా నమ్మొస్తున్నారట. అది అట్లా పెడితే మహారాష్ట్ర చంద్రాపూర్ సిటీలో ఉన్న పెట్రోల్ బంకులను చూడు ఎట్లా నిండిపోయినాయో. కావాల్సినంత పెట్రోల్ స్టాక్ ఉందని చెప్పినా గంటల కొద్ది లైన్లలో నిలబడుతున్నారు జనాలు. ఎవరో స్టాక్ లేదని ఒట్టొట్టిగానే పుకార్లు రేపిరట. అదే మహారాష్ట్ర కొల్లాపూర్ కాడ ఆటో వాళ్ళంతా పెరిగిన గ్యాస్ రేట్లను వెంటనే తక్కువ చేయాలని రోడ్డు మీద ర్యాలీ తీసి నిరసన చేసిరు గిట్లా. ఇక గ్యాస్ ఆటోల కష్టాలైతే చిన్నగా లేవు. బంకు కాడికి వెళ్ళి షురూ చేస్తే 2-3 కిలోమీటర్లకు తక్కువ ఉంటలేవు ఆటోల లైన్లు. నేను దాదాపు 1:30-2 గంటలకు ఇక్కడికి వచ్చి లైన్ పెట్టినా సార్. లైన్ పెట్టినా ఇప్పుడు చూడండి టైం 8:40 అవుతుంది సార్. అంటే 7:30 గంటలు లైన్లో నిలబడ్డా సార్ నేను. మళ్ళీ అది కూడా 50 రూపాయలు ఉన్న రేటు 100 రూపాయలు దాటిందట. 55 రూపాయలకి వెళ్ళి 62 రూపాయలు అయింది. 62 రూపాయలకి వెళ్ళి 67 రూపాయలు అయింది. 67 రూపాయలకి వెళ్ళి డైరెక్ట్ 90 రూపీస్ అయింది. 90 రూపీస్ అయింది. కొన్ని ప్లేస్లో 88 రూపీస్, 87 రూపీస్ అట్లా మెయింటెనెన్స్ వచ్చి కూడా వచ్చింది. ఇప్పుడైతే 97 రూపీస్ ఉంది లీటర్. అట్లన్నా దొరుకుడు కష్టమే ఉందంట ఆటోలకు గ్యాస్ అయితే. గ్యాస్ కొరత ఉన్నట్టుంది కానీ పెట్రోల్ డీజిళ్లకు పరిశాన్ లేదన్నా ఇంటలేరు పబ్లిక్. చాలా ముందు జాగ్రత్త పడుతున్నట్టే కొడుతున్నారు. అవు మళ్ళీ సడన్గా బండ్లే పెట్రోల్ ఓడిచిపోతే మనకు దగ్గరున్న బంకుల నో స్టాక్ బోర్డులు పెడితే ఎట్లా మరి? చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారు కానీ బండి నూక్కుంటా పోయేటోళ్ళకే తెలుస్తుంది ఆ కష్టమేందో అని అనేటోళ్ళు కూడా అంటున్నారు గట్లా. మీరు ఎప్పుడైనా పానం సుస్థి చేసి దావకానికి పోతారనుకోర్రి, డాక్టర్ గారు మిమ్మల్ని చూడకముందు మీకు ట్రీట్మెంట్ ఇచ్చేటోళ్ళు డాక్టర్ చదివిర్రా లేదా అని ఏమైనా ఎంక్వైరీ చేస్తారా? పోనీ అలా సర్టిఫికెట్ ఇవ్వపెట్టమని అడుగుతారా? అట్లా ఉండదు కదా. అవు అదే మంచి మోకవుతున్నది కొంతమంది దొంగ డాక్టర్లకి. అరే రే 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 పట్టుమని 10వ తరగతి కూడా చదవని ఒక దొంగ డాక్టర్ గాడు 20 ఏండ్ల సంధి పంటి డాక్టర్ అవతారం ఎత్తి ట్రీట్మెంట్ చేస్తుండట. అమ్మ దొంగ డాక్టర్ మళ్ళీ 20 ఏండ్ల నుంచట. ఏం సార్ ఇది? ఎటు పోతున్నాం మనమా? చూడుర్రు ఒకసారి ఆ తమాష ఎట్లున్నదో. డాక్టర్ రమేష్ కుమార్ బీడీఎస్ డెంటల్ సర్జన్, 2002 నుండి ప్రాక్టీస్. రోగులను సానుభూతి మరియు చిరునవ్వుతో చూసుకునే దయగల నిపుణుడు అని వీని ఫోటో కింద రాతలు చూడు. పట్నం నేరేడ్ మెట్కాడ అంజాలిక డెంటల్ పేరు మీద పండ్ల దవాఖాన దందా తెరిచిండట.
పట్టుమని 10వ తరగతి కూడా చదువుకొని దొంగ డాక్టర్ రమేష్ అనేటోడు. అప్పుడు ఎన్నడో 24 ఏళ్ల కిందట యూపీకి వెళ్ళొచ్చి ఈడ దవాఖాన తెరిచి ఆదివారం సంధి నడిపిస్తూనే ఉండట. మరి ఇన్నేళ్ల సంధి ఎవ్వరికి అనుమానం రాలేదో ఎట్లా ట్రీట్మెంట్ ఇచ్చిండో గానీ బీడీఎస్ కోర్సు చేసినట్టు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి నడిపిస్తుండట దందా. ఇంకిట్లా గమ్మత్ ఏంటంటే సార్ వారు రాత్రి 10 గంటలకెళ్ళి తెల్లారి 6 కొట్టేదాకా ఓన్లీ నైట్ టైంలోనే ట్రీట్మెంట్లు ఇస్తుంటాడట. అగో అందుకే ఎస్ఓటి పోలీసు వాళ్ళకి అనుమానం కొట్టి దాడులు చేస్తే ఈ పండ్ల దవాఖాన దందా బయటపడ్డది. ఇన్నేళ్ల సంది తెలిసి తెలియక ఎందరి పనులను పాడు చేసిండో, ఎంతమంది పానాలు ఆగం చేసిండో, ఎన్ని కోట్ల రూపాయలు పోగేసుకుండో కానీ పట్టుకపోయి నేరన్మెట్ పోలీసు వాళ్ళు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేస్తున్నారట. మొత్తం వివరాలన్నీ రాసుకొని కోర్టుకు పట్టుకపోతారట. మళ్ళీ డాక్టర్ అంటే వట్టిగా గోళీలు రాసి సూదు మందులు ఇచ్చే డాక్టర్ కాదు, సర్జన్ అట. సర్జన్ అంటే ఆపరేషన్లు కూడా ఎత్తాడన్నట్టు. ఇంకా ఈయన గారి దవాఖానా బోర్డు మీద రాసుకున్న ట్యాగ్ లైన్ చూడు, అంజాలిక క్రాఫ్టింగ్ టీత్ స్ప్రెడ్డింగ్ స్మైల్ అట. ఎంతమంది మోకాలలో నవ్వు మాయం చేసిండో మహానుభావుడు. కానీ డాక్టర్లు అసలోల్లా దొంగ డాక్టర్లా అన్న ముచ్చట కనిపెట్టే ఛాన్సే ఉండదు చూడు వచ్చే పేషెంట్లకే కానీ కామన్ పబ్లిక్కే కానీ. అందుకే ఇసుంటి కేటుగాళ్ళ ఆటలు ఏళ్ళకేళ్ళు సాగుతూనే ఉంటాయి ఇట్లా. అవు నాకు ఎప్పటిదో కన్ఫ్యూజన్ ఉన్నది, అదేందో మీకు ఇప్పుడు చెప్తా, జర మీరేమన్నా క్లారిటీ ఇస్తారా నాకు? అదేంటంటే రాత్రిపూట సిటీలలో జనాలు రోడ్ల మీద తిరగాలన్నా వద్దా, ఇదే నా కన్ఫ్యూజన్. ఎందుకు అంటే రాత్రిపూట రోడ్ల మీద ఎవరు తిరగొద్దని కనిపించిన వాళ్ళందరినీ ఉరికిచ్చి కొడుతుంటారు కదా మన పోలీసులు. మళ్ళీ ఇంకో దిక్కేమో మేము నైట్ ఎకానమీలు సృష్టిస్తాం, 24/7 షాపులు ఓపెన్ ఉండేటట్టు చేస్తాం అనేమో సర్కారు వాళ్ళు చెప్తుంటారు. మరి రోడ్ల మీద జనాలు తిరిగింది నైట్ ఎకానమీ ఎట్లా పెరుగుతుంది అనేదే అర్థం కాని కన్ఫ్యూజన్ ముచ్చట నాకు. సరే నా ముచ్చట అట్లా పెట్టి అనంతపురం సిటీలో నైట్ ఎకానమీని సృష్టించే ప్రయత్నం చేస్తున్న ఈ యూత్ పిల్లగాళ్ళని మందుబాబుల్ని ఎట్లా తరిమి కొడుతున్నారో చూడుర్రి ఆ పోలీసులు. అనంతపురం సిటీలున్న మెయిన్ సెంటర్ల మీద జిల్లా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఆపరేషన్ నైట్ సేఫ్టీ ప్రోగ్రామ్ పెట్టిరు పోలీసు వాళ్ళకి ఇట్లా. సో దీంట్లో ఇంపార్టెంట్గా 3 కాంపోనెంట్స్. ఒకటి ఓపెన్ డ్రింకింగ్, తాగి రోడ్ల మీద తిరిగే వాళ్ళ మీద. రెండోది డ్రంక్ అండ్ డ్రైవ్, ఎవరు తాగి బండ్లు నడుపుతున్నారు వాళ్ళ మీద. తర్వాత కొంతమంది బయట నుంచి వచ్చి స్ట్రేంజర్స్ కూడా తిరుగుతూ ఉంటారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ మీద మనము దృష్టి పెట్టి అన్ని చోట్ల కూడా మనము దీన్ని ఆపరేషన్ చేయడం జరుగుతుంది. తాగి రోడ్ల మీదకి వచ్చేటోళ్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసుకుంటా, అర్ధరాత్రి దాటినా రోడ్ల పంటి మందు కొట్టుకుంటా, సిగరెట్లు దాక్కుంటా టైం పాస్ చేస్తున్న నిశాచరుల మత్తు దించే పని పెట్టుకున్నారు. అప్పటికే అర్ధరాత్రి 12 దాటిపోయింది. అయినా పొద్దుపోనట్టు ముచ్చట్లు పెట్టుకుంటా టైం పాస్ చేస్తున్న యూత్ పిల్లగాల బ్యాకుల మీద లాఠీలతోటి బజాయించి ఉరికిచ్చిరు గిట్లా. ఇగో గీ అన్న చూడు వెనకపంటి లాఠీతో కొడుతున్నా ఏర్పడతలేనట్టుంది. సిగరెట్ వారేమని చెప్పినా ఆయనకుంటే లాస్ట్ దమ్ము గుంజుతుండు. ఇట్లా పనిపాట లేకుండా పొద్దు మాపు తేడా లేకుండా తిరిగేటోళ్ళు చేయబట్టి నిజంగా ఏదన్నా పని మీద వచ్చిన వాళ్ళకు పరిశాన అవుతుందట. అదిగాక అర్ధరాత్రి మందు మత్తులో జరిగే నేరాలు ఘోరాలు పెరుగుతున్నాయట. ఐదర్ పోలీస్ లేదంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ లేదా ఎమర్జెన్సీ ఉన్నవాళ్ళు ఈ ఇద్దరు మాత్రమే తిరగాల. మిగతా వాళ్ళు తిరిగితే మనము వాళ్ళని దొంగల కిందనో ముద్దాయిల కిందనో మనం వాళ్ళ మీద సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా వాళ్ళకి ఎట్లాగా డిజర్వింగ్ ఉంటుంది, అలాగే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇగో ఇసొంటి ఫుడ్ కోర్టులే అసొంటి నేరాలకు అడ్డాలవుతున్నాయట. అందుకే ఆపరేషన్ నైట్ సేఫ్టీ పేరు మీద మందుబాబులకు, రౌడీ షీటర్లకు, పని లేకుండా తిరిగే పోకిరి పోరగాలకు ముకుతాడేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు అనంతపురం పోలీసు వాళ్ళకి ఇట్లా. కానీ అనంతపురం అయినా, హైదరాబాద్ అయినా, అనకాపల్లి అయినా సిటీలలో నైట్ ఎకానమీ పెంచాలంటే పబ్లిక్ రోడ్ల మీద తిరగవలసిందే. 10, 11, 12 తర్వాత మీకు అనవసరంగా ఎవరు రోడ్డు మీదకి వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు వచ్చారు ఆ రీజన్ వాళ్ళు జస్టిఫై చేయాల్సి వస్తుంది. లేదంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పోనీ అట్లా అని తిరగనిద్దామంటేనేమో రాత్రిపూట తిరిగేటోళ్ళ సగానికి ఎక్కువ మందుబాబులు, పోకిరి పోరగాళ్ళు, రౌడీ షీటర్లే ఉంటున్నారు. మరి ఈ రెండింటికి ఎట్లా శృతి కలుపుతుందో అర్థమైతలేదు. మన అనుకునేటోళ్ళు ఎవరన్నా కాలం చేస్తే అలా దలుచుకుంటా శోకాలు పెట్టి ఏడుచుకుంటా బాధపడతారు చుట్టాలు దగ్గరోళ్ళు అందరు కదా. అయితే ఏపీ నెల్లూరు జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే ఎవరన్నా కాలం చేస్తే మాత్రం పోయిన వాళ్ళని దలుచుకుంటా బాధపడే కంటే ఎక్కువ ఆ పోయిన వాళ్ళ సావు ఎట్లా చేయాలన్న బాధే ఉంటుందట ఊరోళ్ళకు. మరి ఎందుకట్లా? సాగు చేసేందుకు వాళ్ళకు వచ్చే అంత కష్టం ఏముంటుంది అని అంటే సచ్చినోళ్ళ సాగు చేయాలంటే బతికున్నోళ్ళ సాగుకు వస్తుంది. మరి
అర్థమైందా? పోయిన మనిషి సాగు చేయాలంటే వీళ్ళ తిప్పలెట్లున్నాయో. థర్మాకోల్ తెప్ప మీద శవాన్ని వండుకోబెట్టి అవతలి ఒడ్డుకు నెట్టుకుంటా పోవాల్సి ఉంటుంది గిట్ల నీళ్ళల్లా. తర్వాత ఇక సాగుకొచ్చిన ఆడోళ్ళు మొగోళ్ళంతా పడవలు ఎక్కిపోతారన్నట్టు. మరి పడవల్ని పెట్టుకోపోవచ్చు కదా అని అంటారేమో. శవాన్ని ఎక్కించిన పడవల మళ్ళా తర్వాత ఇవాళ ఎక్కుతారా? అందుకే ఈ తెప్పల మీద ప్రయాణం చేసి పోతున్నాయి పోయిన వాళ్ళ శవాలు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పల్లిపాలెంలో నడుస్తున్న కథ ఇది. ఈ ఉప్పు కాలువ మీద ఉన్న బ్రిడ్జి పెన్నా నది వరదలకు ఊలిపోయిందట. అది సాంది అటు ఇటు రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి. ఇక ఊళ్ళో ఎవరైనా కాలం చేస్తే అవతల ఒడ్డుకున్న శ్మశానానికి శవాన్ని తీసుకుపోయి సాగు చేయాలంటే పోయినోళ్ళ చుట్టాలకు వస్తుంది అసలు సాగు. తెప్పల మీద పోతున్న మా వాళ్ళ శవాల తిప్పలు చూసన్న జరగి బ్రిడ్జి కట్టియమని అక్కడి లీడర్లు అధికారులను మస్తు కోరుకుంటున్నారు ఊరోళ్ళంతా. చూసిరిగా ఇవి ఇలాంటి స్మార్ట్ వార్తలు. జబర్దస్త్ వార్తలతో మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే కలుస్తా. చూస్తూనే ఉండు టీవీ 9.